నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. దివంగత నేత మాజీ ఎమ్మెల్యే అందవరపు తవిటయ్య సేవలు మరువలేనివని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఈ మేరకు ఈ రోజు స్థానిక పొట్టి శ్రీరాములు మార్కెట్ ప్రాంగణంలో మార్కెట్ వర్తక సంఘం అధ్యక్షుడు కోరడ హరిగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన అందవరపు తవిటయ్య వర్ధంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే విచ్చేసి ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తవిటయ్య కళింగ కామెడీ జాతిలో ఆణిముత్యమని, ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఈ మార్కెట్ పెట్టడానికి ఆయన ఎలా శ్రమించారో, అక్కడ నుండి ఇక్కడ తేడానికి ఆయన ఎంత కష్టపడ్డారో చెప్పారు. అప్పటి పరిస్థితులను బట్టి ఈ మార్కెట్ అప్పట్లో సూపర్ సక్సెస్ అయింది, చాలా క్లిక్ అయ్యింది, ప్రముఖ మార్కెట్గా ఇది వెలసిల్లింది. తదనంతరం దీన్ని డెవలప్మెంట్లో నాయకులు చేసినప్పుడు కూడా కొన్ని మిస్టేక్స్ ఉండడం వల్ల అది అంత కొద్దిగా లోపల పూర్తి స్థాయిలో దీన్ని వినియోగంలోకి రానందున సో ఈ మార్కెట్ని మళ్ళీ మనం విస్తరించాలనే ఉద్దేశంతో మొన్న ఇద్దరు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కానీ, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ, శాసనసభ్యుడిగా నేను రావడం జరిగింది. అయితే కొంత గందరగోళం ఇక్కడ జరిగింది. దానికి నేను క్లారిటీ ఇచ్చాం. ఇప్పుడు కూడా పేపర్లో మొన్న ప్రకటన ఇచ్చాం. ఆల్రెడీ దీని డిజైనర్ని ఫైనల్ చేసాం. మరికొద్ది రోజుల్లో 1 మంత్లో దీని డిజైన్ ఫైనల్ అవుతుంది. ఆ డిజైన్ కూడా మీ అందరి ముందు పెడతాం. పెద్ద ఎత్తున ఇక్కడ వర్తకులందరితో మీటింగ్ పెడతాం. ఆ మీటింగ్లో దీని డిజైన్ చెప్తాం. దానికి మీ సూచనలు ఏమైనా ఉంటే తీసుకొని ఇన్కార్పొరేట్ చేస్తాం. అవన్నీ చేసిన తరువాత ఫండ్ పుష్కలంగా ఉందో లేదో చూస్తాం. చూసిన తర్వాత ఎంతమంది వర్తకులు వాళ్ళని ఎక్కడికి ప్లేస్ షిఫ్ట్ చేయాలి, ఆ షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ ఆ ప్లేస్ వీళ్ళందరికీ సరిపోతుందో లేదో చూసుకొని అప్పుడు ఇక్కడ నుండి షిఫ్టింగ్ చర్యలు చేపట్టి దీనికి మోడిఫికేషన్ బాధ్యత తీసుకుంటాం. అప్పటి వరకు ఎటువంటి అపోహలకి గురి కావద్దని కూడా ఈ సందర్భంగా ఈ మార్కెట్ వర్తకులందరికీ కూడా నేను విన్నవించుకుంటూ, అలాగే కళింగ కామెడీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోయిన గోవిందరావు, కళింగ కామెడీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అందవరపు సూరిబాబు, మాజీ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి తదితరులు మాట్లాడారు. 1962లో తవిటయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, ఆయన హయాంలో మార్కెట్, పాత బస్టాండ్ వంటి అభివృద్ధి కార్యక్రమాలను చేశారని, ఇంకా ఎన్నో చేశారని, ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, అలాగే తమ కళింగ కామెడీ జాతికి ప్రభుత్వం తగిన గుర్తింపునివ్వాలని కూడా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అందవరపు తవిటయ్య కుటుంబ సభ్యులు, వర్తకులతో పాటు కరగాన భాస్కర్రావు, కోరడ రమేష్, గుడ్ల మల్లేశ్వరరావు, పివి రమణ, సీతాప్రసాద్, పుట్నూరు తులసిరాం, చంద్రం, సూర చంద్రశేఖరరావు తదితరులు ఉన్నారు. అరసవెల్లిదెరలో గల శ్రీ రమ్మి తిరుమల ఆలయంలో ఈ నెల 9వ తేదీన వార్షిక మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు కరి రంగనాథ వేణుమాధవాచార్యులు తెలిపారు. ఈ నెల 9వ తేదీ శుక్రవారం శుద్ధ ద్వాదశి రోజున ఉదయం 6:30 నుండి 8 గంటల వరకు స్వామివారికి నవకలశ స్నపనము, అర్చన, అలాగే 8 గంటల నుండి 9 గంటల వరకు అలంకారం జరుగుతుందని వివరించారు. అనంతరం ఉదయం 9:15 నుండి 11 గంటల వరకు శ్రీ మహాలక్ష్మి హోమం జరుగుతుందని తెలిపారు. తరువాత తీర్థ ప్రసాద వినియోగం ఉంటుందన్నారు. సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు శ్రీనివాస కళ్యాణం జరుగుతుందని, తరువాత తీర్థ ప్రసాద వినియోగం ఉంటుందని అర్చకులు వివరించారు. కావున భక్తులందరూ పై కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కాగలరని కోరారు. శ్రీకాకుళం నియోజకవర్గం సింగపురం కేంద్రంలో ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఇది గొప్ప అవకాశమని, 3 నెలల పాటు శిక్షణ పొందిన తర్వాత ఉచితంగా కుట్టు మిషన్లు అందించనున్నట్లు చెప్పారు. మహిళలు టీం సభ్యులుగా ఏర్పడి ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చునని పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమం 90 రోజుల పాటు కొనసాగుతుందని, రోజుకు 4 గంటల పాటు టైలరింగ్ శిక్షణ అందించనున్నారని, శిక్షణ పూర్తి చేసిన మహిళలకు కుట్టు మిషన్లు ఉచితంగా ఇస్తారని చెప్పారు. ఈ పథకం ద్వారా మహిళలు స్వయం ఉపాధిని పొందడమే కాకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఆర్థికంగా స్థిరపడవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళలతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తరువాత ఇదే కాకుండా ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క మహిళ మీరు ఒక ఎంటర్ప్రైనర్ అవ్వాలా అంటే నువ్వు ఒక ఓనర్ అవ్వాలి, మీరు అందరూ ఓనర్స్ అవ్వాలి. అంటే టైలరింగ్ షాప్ పెట్టి ఓనర్స్ అవుతారా, ఇంకే షాపులు పెట్టి అవుతారా, మీకు ఏవేవి ఇంట్రెస్ట్లు ఉంటే అవి. కొంతమందికి ఓన్లీ నాకు ఎంబ్రాయిడరీ ఆ వర్కే నేను చేయాలి, చేతి వర్క్ ఇలాంటివి చేసి ఇంకా మిషనరీ నాకు కావాలి, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇంకా బాగా చేస్తానంటే మీకు లోన్ ఇచ్చే పూర్తి బాధ్యత నాదే.
భారత జాతీయ గీతం జనగణమన రచించి కోట్లాది మందిలో స్ఫూర్తిని నింపిన స్వాతంత్ర సమరయోధుడు రవీంద్రనాథ్ ఠాగూర్ అని వక్తలు పేర్కొన్నారు. నగరంలోని శాంతినగర్ కాలనీలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతి వనంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ 164వ జయంతి వేడుకలు విగ్రహదాతలు సాలిహొండం రవికుమార్ శ్రీదేవితో పాటు కమిటీ ప్రతినిధులు సంయుక్తంగా నిర్వహించారు. ఠాగూర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా గాంధీ మందిర ప్రతినిధులు సురంగి మోహన్ రావు, జాం భీమశంకర్, ప్రొఫెసర్ విష్ణుమూర్తి, పైడి హరినాథరావు, నిష్టల నరసింహమూర్తి తదితరులు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో తన రచనలు ద్వారా జాతి ఐక్యతకు ఠాగూర్ కృషి చేశారన్నారు. గీతాంజలి అనే మహాకావ్యాన్ని రచించి భారతదేశ స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. భారతదేశానికి జాతీయ గీతం అందించి ప్రతి ఒక్కరిలో స్వాతంత్ర స్ఫూర్తిని నింపారన్నారు. ఉగ్రవాదులపై దాడులు జరుగుతున్న భారత సైన్యానికి ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాలని కోరారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి చేసి భారత కీర్తి పతాకాన్ని మరోమారు ఎగురవేయాలంటూ నినాదాలు చేశారు. తొలుత ఆర్మీ మేజర్ తారకేష్ రెడ్డి, ప్రీతం రెడ్డిలను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు డాక్టర్ పైడి సింధూర, నటుకుల మోహన్, బరడం లక్ష్మణరావు, హిమబిందు, సీతారాం తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాదానికి కొమ్ము కాస్తూ భారత్లో అమాయకులను పొట్టన పెట్టుకుంటున్న ఉగ్రవాదులకు సహకరిస్తున్న పాకిస్తాన్కు దిమ్మదిరిగే రీతిలో భారత్ సమాధానం చెప్పిందని టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ అన్నారు. ఆపరేషన్ సింధూరతో యావత్ భారతావని పులకరించిందని, వీరత్వం వెల్లివిరిసిందని అన్నారు. పసుపు కుంకాలు కోల్పోయిన ఎంతోమంది మహిళలకు, భారతీయులందరూ భారత ప్రభుత్వమునకు, దేశ ధీరుడు ప్రధాని నరేంద్ర మోడీకి అండగా నిలుస్తామని వెల్లడించారు. దేశ పార్లమెంటుపై దాడి నుండి పహల్గాం దాడి అత్యంత హేయమైనది, నీచమైనది అన్నారు. ఈ కుట్ర దాడుల్లో వందలాది మంది సైనికులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడులకు పాక్ సరైన రీతిలో స్పందించలేదని, దేశంలో అల్లకల్లోలం సృష్టించాలని, మత ద్వేషాలను సృష్టించాలని కుట్ర పన్నిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలన్నీ భారత్కు అండగా నిలిచినందుకు వారికి, అలాగే పాకీల ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆపరేషన్ సింధూర్కు అండగా నిలుస్తున్న దేశ ప్రజానికానికి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకమై దేశ భద్రతకు, దేశ ప్రధాని మోడీకి అండగా నిలుస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దామోదర సంజీవయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యాన స్థానిక సంజీవయ్య మెమోరియల్ ట్రస్ట్ కార్యాలయంలో సంజీవయ్య 53వ వర్ధంతి కార్యక్రమాన్ని సభ్యులు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఎస్టీ/ఎస్సీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పోతల దుర్గారావు పాల్గొని సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దామోదర సంజీవయ్య అతి చిన్న వయసులోనే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఆల్ ఇండియా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులుగా ఈ రాష్ట్రానికి, దేశానికి ఎనలేని సేవ చేశారన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఎక్కడ లేని విధంగా పెన్షన్ విధానం ప్రవేశపెట్టారని, మొట్టమొదటిసారిగా 6 లక్షల ఎకరాలు దళితులకు ఉచితంగా పంపిణీ చేసి వారి సామాజిక అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. అంతేకాకుండా ప్రతి శనివారం ప్రభుత్వ కార్యాలయాలు క్లీన్ అండ్ గ్రీన్ ప్రవేశపెట్టింది కూడా ఆయనే అని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ/ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు దండాసి రాంబాబు, దాసరి తిరుమలరావు, దళిత హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు అంపోలు ప్రతాప్, బహుజన టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సేర రమేష్ బాబు, ఎస్సీ/ఎస్టీ బీసీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బమ్మిడి వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి కలమట నారాయణమూర్తి, కార్యవర్గ సభ్యులు అనపాల మోహన్, జీవన్, కొర్లాడ కొండబాబు తదితరులు పాల్గొన్నారు. మెలియాపుట్టి మండలం బగడ గ్రామం బగడసాగరం ఆయకట్టును ఈరోజు బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు సందర్శించారు. ఆయకట్టు ద్వారా సుమారు 5 పంచాయతీలకు నీరు అందిస్తుంది. కానీ కొన్ని ఏళ్లుగా నీరు వెళ్లే మార్గం పాడైనందున నీరు నిల్వ ఉండడం లేదు. ఇది కానీ పూర్తి అయితే 5 పంచాయతీలకు చెందిన గ్రామాల్లో పంట పొలాలు సస్యశ్యామలంగా పడుతాయని జిల్లా అధ్యక్షుడు తేజేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో మాట్లాడారు. సమస్య ఎన్నో ఏళ్లుగా ఇలాగే ఉందని, ఈ సమస్యను తాము పరిష్కరిస్తామని గ్రామస్తులకు మాట ఇచ్చారు. కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తారని, తన సాయశక్తుల ఆయకట్టును పూర్తి చేసే విధంగా తన వంతు కృషి చేస్తారని గ్రామస్తులకు భరోసా కల్పించారు. ఆయకట్టు సమస్య పూర్తి అయ్యే వరకు 5 పంచాయతీల గ్రామస్తులందరూ తన వెంట నడుస్తారని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెలియాపుట్టి మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, బగడ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠ నిర్మాణ భక్తి మండలి నూతన కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఆలయంలో 2వ రోజు స్వామివారి 332 ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ఉదయం 5 గంటలకు సహస్ర తులసి దళార్చన నిర్వహించారు. అలాగే శ్రీ విష్ణు సహస్రనామ, శ్రీ లలిత సహస్రనామ పారాయణాన్ని హట్కో కాలనీకి చెందిన శ్రీ లలిత పారాయణం గ్రూప్ వారు పఠించారు. అనంతరం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి
సజీవ సమాధి ప్రవేశ సమయం నందు జ్యోతి ప్రజ్వలన ఆరాధ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. అలాగే కమిటీ సభ్యులు ఆధ్వర్యాన నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మధ్యాహ్నం నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు గానుగుల గణేష్, తొనంగి సురేష్, చిట్టూరి హేమ కర్రరావు, చెల్లూరి గౌరీశంకర్, కడియం సాంబశివలు ఆనందం వ్యక్తం చేస్తూ ఆరాధన మహోత్సవాలు చాలా చక్కగా జరిగాయని, అందరి సహకారంతోనే ఇది సాధ్యమని, ఆ స్వామి కృప ఉంటే అన్ని సాధ్యమేనని చెప్పారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పట్నాల పార్వతీశం, పొన్నాడ రమణ, సింహాద్రి ధనుంజయరావు, గాడే గణపతి, ఆచారి, నల్లబాటి కృష్ణులు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్వామి భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. ఉగ్రవాదుల దాడులు జరిగినప్పుడు సమీప పౌరులు తమకు తాము ఏ విధంగా స్వీయ రక్షణ పొందాలి, ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలి, రక్షణ దళాలు ఉగ్రవాదులను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై శ్రీకాకుళం జిల్లా పోలీసులు బుధవారం శ్రీకాకుళం రోడ్ ఆమదాలవలస రైల్వే స్టేషన్లో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. కేంద్ర హోంశాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక, హెల్త్, రైల్వే, జీఆర్పీ, ఐసీడీఎస్ ఇతర శాఖల సమన్వయంతో ఈ సివిల్ మాక్ డ్రిల్ను నిర్వహించి ప్రయాణికులు, స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. రైల్వే స్టేషన్, పబ్లిక్ ప్రదేశాలలో ఉగ్రవాద దాడులు వేళ అత్యవసర ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు పౌరులు వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సైరన్లు మోగినప్పుడు తక్షణమే ఏం చేయాలి, రక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే విషయాలపై స్పెషల్ పార్టీ పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఫైర్, హెల్త్ సిబ్బంది వెంటనే చేపట్టే చర్యలు మాక్ డ్రిల్ ద్వారా చూపించారు. ఉగ్రవాదులు దాడులకు పాల్పడితే ఆ సమయంలో ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలి, ప్రజలకు ఎలాంటి రక్షణ కల్పించాలి, ప్రమాదం జరిగిన వెంటనే వారిని అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కి ఎలా తరలించాలి, బాంబులు అమర్చిన ప్రాంతాన్ని బాంబు స్క్వాడ్ ద్వారా గుర్తించి వాటిని ఎలా డిస్పోజల్ చేయాలి, ఉగ్రవాదులను, శత్రు మోకలను ఏ విధంగా హతమార్చాలని అంశాలను సివిల్ మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సివిల్ మాక్ డ్రిల్ కార్యక్రమంలో శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష, డిఎస్పీలు వివేకానంద, శేషాద్రి, జిల్లా అగ్నిమాపక అధికారి జె విజయ్ కుమార్, ఎస్బీసీఐ ఇమాన్యుయల్ రాజు, ఆమదాలవలస సిఐ సత్యనారాయణ, ఎస్ఐలు, అన్ని శాఖల అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రానున్న ఖరీఫ్ సీజన్కు సాగునీరు సరఫరా, విత్తనాల పంపిణీని సన్నద్ధం చేసే అంశాలపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ రెండు అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. సకాలంలో రైతులకు విత్తనాలు అందించాలని, సాగునీటి సరఫరాలో ఎటువంటి అంతరాయాలు ఉండకూడదని అధికారులకు ఆదేశించారు. అనంతరం కలెక్టర్ గ్రామ, వార్డు సచివాలయ పరిశుభ్రత, సచివాలయ ఉద్యోగుల పనితీరు, మత్స్య పశుసంవర్ధక శాఖల పనితీరు, రహదారుల నిర్మాణం, భూ వివాదాల పరిష్కారం, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఆసుపత్రుల్లో ఔషధాల లభ్యత వంటి ఇతర ముఖ్యమైన అంశాలపై కూడా చర్చించారు. పారిశుద్ధ్య పనులను ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభించాలని ఆయన ప్రత్యేకంగా సూచించారు. మత్స్యశాఖ చేపల పెంపకంపై, పశుసంవర్ధక శాఖ పశువుల వ్యాక్సినేషన్ కార్డుల పంపిణీపై సమగ్ర నివేదికలు అందజేయాలని ఆదేశించారు. విద్య, వైద్య, ఆరోగ్య శాఖల పనితీరును కూడా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, ఆయా మండలాల నుంచి మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. తెదేపా నాయకుడు ప్రధాన విజయరాం మాతృమూర్తి మరణించిన విషయాన్ని తెలుసుకున్న ఆమదాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ ఈరోజు విజయరాం ఇంటికి వెళ్లి ఆయనను, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ముందుగా విజయరాం తల్లి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం విజయరాంను ఓదార్చారు. తల్లి లేని లోటు ఎవరూ తీర్చలేరని, అయినా కాలధర్మం తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పరామర్శించిన వారిలో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నాయకులు విభూదు సూరిబాబు, చింత సుధాకర్, పిఎంజే బాబు, ఎస్వి రమణమాదిగా తదితరులు ఉన్నారు. విప్లవ వీరుడు మన్యం ప్రజల ఆరాధ్య దైవం అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి పురస్కరించుకుని బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు స్వతంత్ర ఉద్యమంలో చేసిన పోరాట స్ఫూర్తిని ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ సామ్రాజ్యం దోపిడిని ఎదుర్కోవడానికి మన్యం ప్రజల, పేదవారికి అండగా నిలిచి విప్లవ యోధులుగా తయారు చేసి గిరిజనులలో చైతన్యం తీసుకువచ్చిన విప్లవ వీరుడు అల్లూరు అని కొనియాడారు. తెల్లదొరలకు బందీ అయి వీర మరణం పొందిన మహాయోధుడు అల్లూరు సీతారామరాజు అని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సీతారామరాజు గొప్పతనాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కేవీ రమణ, వి వెంకటప్పారావు, డిఎస్పీ ఎల్ శేషాద్రి, ఏఓ సిహెచ్ గోపీనాథ్, పలువురు సిఐలు, ఆర్ఐలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న కేబుల్స్, ఎలక్ట్రికల్ వైర్లు యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని స్థానిక శాసనసభ్యులు గుండు శంకర్ వెల్లడించారు. ఈ నెల 6వ తేదీ నుండి వచ్చే నెల 11వ తేదీ వరకు నిర్వహించనున్న సిరిమానోత్సవం
సిరిమానోత్సవాలపై బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారులకు అడ్డంగా ఉన్న ఎలక్ట్రిక్ సర్వీస్ వైర్లు, సిటీ కేబుల్ వైర్లు ఉండరాదని చెప్పారు. సిరిమానోత్సవాలకు సమయంలో రోడ్డు క్లీనింగ్కు ట్యాంకర్లతో నీరు ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయాలని చెప్పారు. శానిటేషన్ చేయుటకు సిబ్బంది చాలకపోతే వేరే ప్రాంతం నుండి శానిటేషన్ సిబ్బందిని తెప్పించాలన్నారు. అంబులెన్స్ ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ మళ్లించాలని, అగ్నిమాపక శాఖ సిద్ధంగా ఉండాలని, శానిటరీ సిబ్బంది తదితరులు ఉంటారని తెలిపారు. 3 రోజులు త్రాగునీరు కొనసాగించాలని కమిటీ సభ్యులు కోరగా కనెక్షన్లకు ట్యాప్లు వేయించి ట్యాప్లకు మోటార్ కనెక్షన్లు తొలగించేందుకు అందరూ సహకరించాలని శాసనసభ్యులు చెప్పారు. ట్యాప్లకు మోటార్లు పెడితే మోటార్లు తీసివేయాలని ఆదేశించారు. కేబుల్స్ రోడ్డుకు అడ్డంగా ఉండరాదని చెప్పారు. ట్రాఫిక్ 80 అడుగుల రోడ్డు మీదుగా మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్ఐ హరికృష్ణకు చెప్పారు. అరసవిల్ వైపు మళ్లించాలని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన కేబుల్స్, ఎలక్ట్రికల్ వైర్లు మార్చాలన్నారు. శానిటేషన్, త్రాగునీరు సరఫరా, జంగిల్ క్లియరెన్స్, కాలువల మరమ్మతులు ఉంటే తక్షణమే చేపట్టాలని ఆయన ఆదేశించారు. లైట్లు లేకపోతే తక్షణమే రీప్లేస్మెంట్ జరగాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివివిడి ప్రసాదరావు, డిప్యూటీ డిఎంహెచ్ఓ మేరీ క్యాథరిన్, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ, దేవాదాయ శాఖ తదితర శాఖల అధికారులు, ఎస్ఐ హరికృష్ణ, కమిటీ సభ్యులు నక్క శంకర్రావు, డాక్టర్ శివప్రసాద్, మావూరి శేఖర్, జి పాపారావు తదితరులు పాల్గొన్నారు. సిరిమాను సంబరంలో భాగంగా ఈరోజు దుర్గమ్మ అమ్మవారికి ఉపవాసం చెప్పడంతో పాటు ఈరోజు రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజాము 7 గంటల వరకు దుర్గమ్మ అమ్మవారి దేవర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. దండివారి ఇంటి నుండి బయలుదేరి దుర్గమ్మ అమ్మవారి ఆలయానికి పాత శ్రీకాకుళం ప్రజలు, సిరిమాను కమిటీ సభ్యులు డప్పులతో వెళ్లి ఎనుబోతుకి కూడా పూజలు నిర్వహించి సిరిమాను ఉత్సవాలను ప్రారంభం అయ్యాయని తెలియజేస్తారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపి దేవ్, డాక్టర్ శివప్రసాద్, ఎల్ రామలింగేశ్వర స్వామి, మావూరు శేఖర్, నక్క శంకర్రావు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సోషల్ మీడియా వేదికగా ఇతరులను కించపరిచేలా అసభ్యకరమైన, అనైతిక, అవమానకర రీతిలో పోస్టులు పెడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన సోషల్ మీడియా కేసులలో పలువురు నిందితులను గుర్తించి అరెస్టు చేయడం జరిగిందన్నారు. సోషల్ మీడియా వేదికలో తప్పుడు, అసత్య ప్రచారాలు చేసిన వారిపై జిల్లా పోలీస్ యంత్రాంగం, సైబర్ సెల్, సోషల్ మీడియా పోలీస్ బృందాలు నిరంతరం ప్రత్యేకంగా ఉంచడం జరుగుతుందని చెప్పారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి జిల్లా ఎస్పీ జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సోషల్ మీడియా, సైబర్ కేసుల నమోదు, దర్యాప్తు, ముద్దాయిల అరెస్ట్, ఆర్థిక సైబర్ నేరాల్లో పోగొట్టుకున్న నగదు, ఫ్రీజ్ తర్వాత అంశాలపై అదనపు ఎస్పీ కేవీ రమణతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో ముందుగా పోలీస్ అధికారులకు సైబర్ నేరాల దర్యాప్తుకు చేపట్టాల్సిన మెలకువలు, అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై నిఘా, అరెస్ట్, తీసుకోవాల్సిన చర్యలు, కేసులు సులభతరంగా ఛేదించేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించే పద్ధతిపై జిల్లా ఎస్పీ సూచనలు, దిశానిర్దేశాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో వ్యక్తులపై, సంస్థలపై హేయమైన అసత్య ప్రచారాలు, అవమానకరమైన పదజాలంతో ఫోటోలు, వీడియోలు, మార్ఫింగ్, ట్రోలింగ్ చేసిన, వ్యక్తిగత దూషణలు, బెదిరింపులకు, కించపరిచే వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి తదుపరి ఎటువంటి అలసత్వం లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ సూచించారు. సమావేశంలో ఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఉద్యోగుల వేతన సవరణ అమలు కోరుతూ ఆందోళన కార్యక్రమాలకు ఏపీసీసీ బీఈఏ ప్రధాన కార్యదర్శి కేవీఎస్ రవికుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2022 సంవత్సరంలో నవంబర్ 1వ తేదీన కొత్త సవరణ అమలు చేయాల్సి ఉండగా జాతీయ స్థాయిలో బ్యాంక్ ఉద్యోగులకు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ద్వారా అమలు చేశారని, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర సహకార బ్యాంక్ ఉద్యోగులకు 15% మధ్యంతర భృతిని ఈ సంవత్సరం మార్చి 28వ తేదీన మంజూరు చేసి వేతన సవరణ చర్చలు ప్రారంభించారు. కానీ 13 జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఉద్యోగులకు వేతన సవరణపై సరైన నిర్ణయం వెలువరించక కాలయాపన చేయడం బాధాకరమని, వేతన సవరణను కోరుతూ ఆందోళన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు నిరసన తెలియజేస్తామని, తొలి రోజు బ్యాడ్జ్ ధరించి నిరసన తెలియజేస్తున్నట్లు, రెండో రోజు కార్యక్రమాలు, బ్రాంచ్లు, ముందు నిరసన ప్రదర్శనలు, ధర్నాలు 16వ తేదీన భవిష్యత్ కార్యాచరణను తెలియజేస్తామని విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పట్టుసాలి సంఘం ఆధ్వర్యంలో స్థానిక 7 రోడ్ల కూడలి వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని రెండో రోజు నిర్వహించారు. ఎండల దృష్ట్యా మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. ఎండ అధికంగా ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని హితవు పలికారు. ముఖ్యంగా ద్రవ పదార్థాలను తీసుకోవాలని, వదులుగా ఉండే దుస్తులను ధరించాలని, తలపై టోపీ గాని, రుమాలు గుడ్డ గాని ధరించాలని తెలిపారు. మన్యం వీరుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో పోరాటాలు ఉధృతం చేయాలని ఏఐటీయూసీ నాయకులు టి తిరుపతిరావు పిలుపునిచ్చారు.
అల్లూరి 101వ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం పిఎన్ కాలనీ జంక్షన్ వద్ద గల అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1865లో ఫారెస్ట్ చట్టాన్ని తీసుకొచ్చి ఆదివాసీ కళలను కాలరాసి అడవిలో సంపదలు దోచుకుంటున్న బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆదివాసీ భూములను కబ్జా చేసి వారిపై దోపిడీ దౌర్జన్యాలను సాగిస్తున్న భూస్వామ్య పెత్తందారి వర్గాలకు వ్యతిరేకంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతం రప్పచోడవరంలో రగిలించిన అగ్ని జ్వాలలు అగ్ని కణముల దేశం మొత్తం వ్యాపించాయని అన్నారు. అనంతరం 1947 అధికారి మార్పిడి జరిగాక భారత రాజ్యాంగంలో 5-6 షెడ్యూల్లో ప్రత్యేకంగా ఆదివాసీ ప్రాంతాలను వర్గీకరించి కొన్ని చట్టాలు రూపొందించారు. కానీ ఈ చట్టాలు ఏవి ఆదివాసీలపై జరుగుతున్న దోపిడీ దాడులను అరికట్టలేకపోయాయని, తదనంతరం దేశంలో అల్లూరి స్ఫూర్తితో సమరశీల పోరాటాలు జరిగాయని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కళ్యాణి, అప్పలరాజు, జె గురుమూర్తి, ఎన్ఎం రాజు, ఎన్ హారతి, కె నాగరాజు, పి సత్యం, ఏ రమణ, అప్పన్న, సోమేష్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. పచ్చి కొబ్బరితో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కొబ్బరి బొండాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి బొండం నీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే నీటిని తాగిన తర్వాత అందులో ఉండే లేత కొబ్బరిని కొందరు తింటారు. అలాగే టెంకాయలు కొట్టినప్పుడు వచ్చే కొబ్బరిని కూడా చాలామంది ఇష్టంగా తింటారు. కాకపోతే ఆ కొబ్బరి ముదిరిపోయి ఉంటుంది. కానీ పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరి నూనెలాగే పచ్చి కొబ్బరి కూడా మనకు మేలు చేస్తుంది. పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్ధకం సమస్య ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను తక్కువగా తినడం వల్ల వస్తుంది. అయితే ఈ పచ్చి కొబ్బరిని తినడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. దానికి కారణం ఏంటంటే 61% మేర ఫైబర్ అనేది దీనిలో ఉంటుంది. ఇతర పండ్లు కూరగాయలతో పోలిస్తే దీనిలో చాలా ఎక్కువ. జీర్ణక్రియ సాఫీగా సాగడానికి కూడా ఉపయోగపడుతుంది. కొంతమందికి చర్మం పొడిగా మారుతుంటుంది. అలాగే వెంట్రుకలు చుట్టడం అనే సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు ఉన్నవారు పచ్చి కొబ్బరిని రోజు తినాలి. దీంతో కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన క్రొవ్వులు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. అంతేకాకుండా చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనపడే విధంగా చేస్తుంది. అలాగే కొబ్బరిలో మెనోలారిన్, లారిక్ యాసిడ్లు ఉంటాయి కనుక అది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్గా పనిచేస్తుంది. దీంతో మొటిమలు రావడం అనేది కూడా తగ్గుతుంది. చుండ్రు సమస్య అనేది అస్సలు ఉండదు. ఇంకా బరువు తగ్గాలనుకునేవారు ఈ పచ్చి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. పచ్చి కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరంలోని కొవ్వు స్థాయిని తగ్గిస్తాయి. దీంతో ఆకలి నియంత్రణలో ఉండడంతో పాటు బరువు అనేది ఆటోమేటిక్గా తగ్గుతారు. కొబ్బరిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల దాన్ని తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గొంతు, బ్రాంకైటిస్ సమస్యలు తగ్గుతాయి. ఇక మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. కొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి కెటోజెనిక్ గుణాలు కలిగి ఉంటాయి. అందువల్ల ఆల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అందుకే పచ్చి కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హానికరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మానవుడు గడియారం లాంటి యంత్రం కాదు. ఒకసారి కీ ఇస్తే తనంతట తానే తిరగడానికి. అనుభవాల జీవితము, అనుభవమే నిత్య మార్పుకు దోహదకారి. అనుభూతి శాశ్వత మార్పుకు సహకారి. మానవులకు పరమాత్ముని ఆభరణం విశ్వాసం. మీ వద్ద ఉన్న ఉత్తమ అంశాలను ఇతరులకు ఇవ్వండి. అదే పరమాత్ముని విశ్వాసమునకు చిహ్నం. అప్పుడే పరమాత్మ అత్యంత ఉత్తమమైన సత్యం అనుభూతి ఇస్తాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.